పాత తరం నటీమణులు అనగానే గుర్తుకు వచ్చే వారిలో ఒకరు పుష్పలత. తెలుగు చిత్రాల్లో కంటే తమిళ చిత్రాల్లో ఆమె ఎక్కువగా నటించి మెప్పించారు. 1958లో తమిళ భాష చిత్రం సెంకోట్టై సింగంతో ప్రధాన పాత్రను ప్రారంభించింది. మరియు 1969లో తిక్కూరిసి సుకుమారన్ నాయర్ డైరెక్షన్ చేసిన నర్సు చిత్రంతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. తన కెరీర్ మొత్తంలో శారద, పారు మగలే పార్, నానుం ఒరుపెన్, ఎరక్కు సొందం, తాయే ఉనక్కగా, కర్పూరం, జీవనాంశం, దర్శనం కళ్యాణరామన్, సకల కళ వల్లవన్, సిమ్లా స్పెషల్ మరియు పుత్తు వెల్లం వంటి సినిమాలతో ఆమె నటనకు గుర్తింపు లభించింది. ప్రముఖ చిత్రాల్లో నటించడమే కాకుండా ఎంజి రామచంద్రన్, శివాజీ గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి లెజెండరీ నటులతో స్క్రీన్ షేర్ కూడా చేసుకుంది. రజనీకాంత్ నటించిన నాన్ అడిమై ఇల్లై, కమల్ హాసన్ నటించిన కళ్యాణ రామన్, సకల కళ వల్లవన్ చిత్రాలు ఆమె మర్చిపోలేని పాత్రలు. నటనకు అతీతంగా చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన పుష్పలత 2 చిత్రాలను నిర్మించారు. 1964లో ఆమె లక్స్ సోప్ ప్రకటనలకు ముఖంగా మారింది. ప్రజల దృష్టిలో తన ఉనికిని మరింత సుస్థిరం చేసుకుంది. ఇక ప్రముఖ నటుడు, నిర్మాత ఏవిఎం రాజన్ను పుష్పలత వివాహం చేసుకున్నారు. నానం ఒరుపెన్ సినిమా షూటింగ్ సమయంలో నటుడు, నిర్మాత ఏవిఎం రాజన్తో ప్రేమలో పడిన ఆమె ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు 2 కుమార్తెలు ఉన్నారు. వారిలో ఒకరు ఆమె తల్లిదండ్రుల అడుగుజాడలో నడుస్తూ సినిమాల్లోకి ప్రవేశించారు. కుమార్తె మహాలక్ష్మి కూడా పలు చిత్రాల్లో నటించడం విశేషం. ఇక పుష్పలత చివరి సినిమా ఏది అంటే 1999లో శ్రీ భారతి డైరెక్షన్ చేసిన పూవాసం మూవీలో ఆమె చివరిసారిగా నటించారు. సినిమా నుండి రిటైర్ అయిన తరువాత ఆమె తన తరువాతి సంవత్సరాలను ఆధ్యాత్మికత మరియు సామాజిక సేవకు అంకితం చేశారు. లైమ్ లైట్ కు దూరంగా జీవితాన్ని కూడా కొనసాగించారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పుష్పలత మంగళవారం రాత్రి చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలోనూ ఆమె చెరగని ముద్ర వేశారు. 1955లో నందమూరి తారక రామారావు ప్రధాన పాత్రలో నటించిన చెరపకురా చెడేవు చిత్రంతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేశారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.